నిజాం నీడలో న్యూస్ జర్నలిస్టు కేవీ రాజు మల్కాజిగిరి సిపి సుమతి ప్రెస్ మీట్ 60 తులాల బంగారం దోపిడీ కేసు ఛేదించిన మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ గృహ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మే 12, 2026న కౌకూరులోని మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ నర్సీపురం ఇంట్లో దోపిడీ జరిగిందని తెలిపారు. ఇంట్లో పనిచేసే నేపాలీ కార్మికులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పథకం రచించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంటి పని మనిషిగా సబీనా అలియాస్ సునీతను నియమించి ఆమె భర్తగా రాజేష్ను పరిచయం చేశారు. అనంతరం మే 11 రాత్రి పుట్టినరోజు వేడుక పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన 5 నిందితులు దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితికి చేర్చారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అల్మారాలు పగలగొట్టి సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు, 3000 అమెరికన్ డాలర్లు, 2 మొబైల్ ఫోన్లు సహా విలువైన వస్తువులను అపహరించారన్నారు. కేసు దర్యాప్తు కోసం లా అండ్ ఆర్డర్, ఎస్ఓటి, సిసిఎస్ విభాగాలకు చెందిన 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 257 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నోతో పాటు నేపాల్ సరిహద్దుల్లోని గాలింపు చర్యలు చేపట్టారు. నేరం జరిగిన 5 రోజుల్లోనే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 20 రోజులుగా కొనసాగించిన సాంకేతిక నిఘా, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పరారీలో ఉన్న మరో 4 ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దోచుకున్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులలో కొందరికి గతంలో కూడా చోరీ కేసుల్లో సంబంధాలున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులకు తగిన బహుమతులు సిఫారసు చేయనున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఐపీఎస్ తెలిపారు. అలాగే మీ సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటి పనివారు, డ్రైవర్లు, వాచ్మెన్లు, కేర్ టేకర్ల వివరాలను సేకరించి ధృవీకరించే ప్రత్యేక కార్యక్రమాన్ని మల్కాజిగిరి కమిషనరేట్ అమలు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 39,270 మంది గృహ సిబ్బంది వివరాలను నమోదు చేయగా వారిలో 1,276 మంది నేపాలీ జాతీయులు ఉన్నారు. కేసును సేవించిన మల్కాజిగిరి కమిషనర్ పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డులను ఆమె చేతుల మీదుగా అందజేశారు.